ఈ మ్యాప్లో మనం చూస్తే ఈ భాగం మోరియా పర్వత ప్రాంతం దగ్గర మొట్టమొదటి చూస్తున్నాం కదా. ఇది దేవాలయం కట్టాలి అనుకున్నప్పుడు, దేవాలయం కట్టబడాలి అనుకున్నప్పుడు, దేవుడు నిర్ణయించినప్పుడు దావీదు ప్రేరణ కలిగిన వాడే దేవాలయం కడదనుకుంటున్నప్పుడు ఎక్కడ కట్టాలి అనుకున్నప్పుడు తనకి ఎక్కడ కట్టాలి అన్నది సరైన అవగాహన లేకపోయింది. తర్వాత ఈ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం జరిగిన సంఘటన జరిగిన తర్వాత యెరూషలేమును దేవదూత నాశనం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వరదూసిన కత్తి దేవదూత చూసినప్పుడు వర్ణాను కళ్ళెం దగ్గర ఈ సిచ్యువేషన్ అంతా జరిగినప్పుడు ఈ 21వ అధ్యాయము 28, 29 వచనంలో మనం చూసినప్పుడు ఆ స్థలంలో దేవునికి బలిపీఠం కట్టించి అక్కడ బలులు అర్పించి ఈ స్థలం మామూలు స్థలం కాదు, దేవుడు దూత శాంతి పరచడానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ స్థలంలోనే మందిరం కట్టాలి అన్న ఫిక్స్ అయిపోయి ఇంకా అది దేవుడు ప్రేరణ చేత. దాన్ని ఇప్పుడు దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో ఒకసారి చదువుతాం మళ్ళీ వచ్చినని. మరియు దేవుడని యెహోవా నివాస స్థలం ఇదే అనియు ఇశ్రాయేలీయులకు అర్పించు దహన బలిపీఠం ఇదే అని దావీదు సెలవిచ్చను. దేన్ని? ఈ యెబూసీయుడైన వర్ణాను కళ్ళెము దగ్గర యెహోవా దేవునికి ఏదైతే బలిపీఠం అర్పించారో ఈ ప్రాంతం అనమాట. అది ఈ మోరియా పర్వత ప్రాంతాల దగ్గరే ఉన్న ఒక ప్రాంతాన్ని దావీదు దేవుడు ఏర్పాటు చేసి ఆ దూతను పంపించినప్పుడు ఆ వర్ణాను అనే కళ్ళెం దగ్గర వచ్చి అక్కడ నుంచున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యన కనబడతాడు. ఇంకా దేవుని మందిరం కట్టడానికి ఎంతకంటే మంచి ప్లేస్ లేదు, దేవుడే ఏర్పాటు చేశాడు అన్న నిర్ణయంతో వచ్చేసి దావీదు అక్కడే మందిరం కట్టినట్లుగా, అంటే అక్కడ ఏర్పాటు చేసినట్టు చూస్తాను. అదే ప్రాంతంలో మనం రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు సొలొమోను అక్కడ దేవాలయాన్ని దావీదు ఎక్కడైతే నమూనా ఇచ్చాడో, ఎక్కడైతే కట్టమన్నాడో, ఎక్కడైతే ఏర్పాటు చేయమన్నాడో అదంతా కూడా తర్వాత తన కొడుకు దావీదు కొడుకైన సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించాడంట. అది మనం ఈ మూడవ పాఠంలో చూడవచ్చు. అంటే యెరూషలేమును పెట్టక ముందు ఇది మోరియా పర్వత ప్రాంతంగా ఉండేది. తర్వాత దావీదు తర్వాత కాలంలో రాజుల కాలం దగ్గరకు వచ్చేసేటప్పటికి, దావీదు కాలం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి యెరూషలేముగా ఉండేది. ఆ యెరూషలేము అనే ప్రాంతాన్ని యాక్చువల్గా యెబూసీయులని పరిపాలించేవారు. ఆ ప్రాంతాన్ని యెబూసీయులను పరిపాలించేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాంతానికి ఈ కిద్రోను వాగుకి లేకపోతే ఈ ప్రాంతానికి ఈ మధ్యన ఒక పట్టణంలో కట్టేసుకున్నారు. అప్పటికి యెరూషలేము అని పేరు వచ్చేసిందని ఒక పట్టణం కట్టేశారు. కిద్రోన్ అని అప్పుడు మోరియా పర్వత ప్రాంతానికి యెరూషలేము పేరు పెట్టేసుకున్నారు. ఒక పట్టణంగా చేసేసుకుని ఆ పట్టణానికి చుట్టూరు కూడా గోడ కట్టేశారు. ఎవరు? యెబూసీయులు అప్పుడు పరిపాలించారు అన్నమాట ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని బట్టి సౌలు కాలం ఉన్నప్పుడు, తర్వాత దావీదు ఏం చేశారంటే ఆ కాలంలో యెరూషలేము జయించినప్పుడు, హెబ్రోన్ నుంచి వచ్చినప్పుడు ఈ జయించి కాలంలో మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళి ఆ గోడను దాటిని వెళ్ళి ఆ యెబూసీయులను కూడా హతమార్చి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఈ పట్టణానికి ఈ ప్రొటెక్షన్ అంతా యెబూసీయులు కట్టుకున్న గోడ కూడా ఉంటున్నాము. యెరూషలేము చుట్టూరు గోడ కూడా ఉంటుంది. ఇదే ప్రాంతంలో తర్వాత దావీదు కొడుకైన సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఈ మోరియా పర్వత ప్రాంతాలు అంటే మోరియా పర్వత ప్రాంతం, ఈ ప్రాంతంలో యెరూషలేము దేవాలయం కట్టబడ్డం, యెరూషలేము దేవాలయం కట్టబడిన ప్రాంతం అంతటినేమో యెరూషలేము ప్రాంతం అన్నాడు. దాని చుట్టూరునేమో ఒక పక్కనేమో కిద్రోను లోయ, రెండో పక్కనేమో హిన్నోము లోయ. దానికి యెరూషలేముకి ఫుల్ సెక్యూరిటీగా ఉన్నట్టు, అంటే ఏ రాజులు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని ఏం చేయలేని పరిస్థితి. తర్వాత దీని ఇంకా సెక్యూరిటీ ఏంటంటే యెబూసీయులు ఏం చేశారు, చుట్టూరు గోడ కట్టేసుకున్నారు. అంటే చాలా ప్రొటెక్షన్గా ఉండేది అన్నమాట, చాలా కట్టుదిట్టంగా. ఎవరు కూడా గొవ్వుకుని లోపలికి ఎంటర్ అయిపోవడానికి లోయలు దాటి ఆ లోయలు అంచులు వెంబడి గోడలు కట్టేసి దాటి అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. చాలా కష్టం అయిపోయేది. అందుకని యెరూషలేము గొవ్వుకుని
ఎవరు ముట్టడి వేయలేకపోయేవారు. ఈ అంటే ఫస్ట్ అబ్రహాం కాలంలో మోరియా పర్వతం ప్రాంతంగా మనం పిలవబడింది. దావీదు కాలం వచ్చినప్పటికి, దావీదు ఎన్నో కాలం? క్రీస్తు పూర్వం దావీదుకి వచ్చినప్పటికి 1000 సంవత్సరం. 1000 సంవత్సరం దావీదు 1000 సంవత్సరం వచ్చినప్పటికి ఇప్పుడు యెరూషలేం అయిపోయింది. అంటే అప్పుడు ముందుకే యెరూషలేం ఉంటే, మనకి యెరూషలేము మందిరం కట్టబడడం మాత్రం దావీదు కాలం తర్వాత సొలొమోను కాలంలో కట్టబడింది. ఎప్పుడు కట్టబడింది దేవాలయం? ఏ సంవత్సరంలో? అంటే రఫ్గా చెప్పాలంటే సొలొమోను కాలం, సొలొమోను పరిపాలించిన కాలంలో దేవాలయం కట్టబడడం జరిగింది. ఇది మొట్టమొదటి దేవాలయం. ఎవరి చేత కట్టించబడింది? సొలొమోను, దావీదు కుమారుడు సొలొమోను. ఇది తర్వాత కాలంలో మనం ముందు కూడా చరిత్ర చూస్తున్నాం. తర్వాత కాలంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, తర్వాత ఆషూరీయులు, తర్వాత బబులోనీయులు వచ్చి వీళ్ళు జయించడం, వీళ్ళందరినీ నాశనం చేసాడు, వీళ్ళందరినీ బబులోను తీసుకెళ్ళిపోవడం జరిగింది కదా. ఆ టైంలో ఇక్కడ కట్టిన దేవాలయాన్ని మొత్తం బబులోను వాళ్ళు నాశనం చేసేసారు. నాశనం చేసిన తర్వాత వాళ్ళు బబులోను తీసుకెళ్ళిపోయారు కదా అందరినీ. బబులోను తీసుకెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు అన్న ఆయన చేత, ఏం పేరు? జెరుబ్బాబెలు అన్న వ్యక్తి చేత దేవుడు మళ్ళీ కట్టించాడు. అతను నాయకుడు, యెరూషలేముకి నాయకుడు ఉండేవాడు జెరుబ్బాబెలు. అంటే మొదటి దేవాలయం ఏమో సొలొమోను కడితే, రెండో దేవాలయాన్ని ఏమో జెరుబ్బాబెలు కట్టాడు. దాని తర్వాత కొంతకాలానికే, ఇది చరిత్ర అంతా మనం చూసాం, దీని తర్వాత కొంతకాలంకే మళ్ళీ ఈ దేవాలయాన్ని నాశనం చేసేసారు. నాశనం చేసేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కాలం వచ్చే ముందు ఈ నాశనం అయిపోయిన దేవాలయాన్ని గొర్రెడైన హేరోదు మరమ్మతులు చేయించి, రిపేర్లు చేయించి, మొత్తానికి శృంగారమైన మళ్ళీ దేవాలయంగా సలువురాత్రి చేయించి కట్టించాడు. అంటే మొట్టమొదటి దేవాలయాన్ని ఇక్కడ మొట్టమొదటి దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. రెండో దేవాలయాన్ని ఏమో జెరుబ్బాబెలు నాయకత్వంలో జరిగింది. తర్వాత ఇది పాడైపోయినప్పుడు, అంటే మొత్తం నాశనం చేయబడినప్పుడు గొర్రెడైన హేరోదు దీన్ని మళ్ళీ కట్టించాడు. మనకి యోహాను సువార్తలో కూడా మనకి కనబడుతుంది. దీని తర్వాత అంటే రెండో దేవాలయాన్నే ఈ నాశనం చేసేసినప్పుడు మొత్తం అంతా కూడా మళ్ళీ కట్టించాడు. రెండో దేవాలయాన్ని కట్టించాడు. ఈ మొత్తం పూర్తిగా నాశనం చేయలేదు, పాక్షికంగా నాశనం చేసిన దాన్ని ఈ గొర్రెడైన హేరోదు కట్టించాడు. ఇప్పుడు తర్వాత క్రీస్తుపూర్వం క్రీస్తకం 70వ సంవత్సరంలో, యేసు ప్రభువు తర్వాత 70వ సంవత్సరంలో ఈ దేవాలయం మొత్తం నాశనం చేయబడింది. ఎవరి చేత? రోమీల చేత. ఎవరి చేత? రోమీల చేత. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు మనకి 2025వ సంవత్సరం. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు, ఒక గోడ మాత్రమే ఉంది. అది ఏడుపు గోడ అంటారు అన్నమాట. ఆ దేవాలయంకి సంబంధించిన ఒక గోడ మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళి, అది పవిత్ర స్థలంగా వెళ్ళి, అక్కడ అందరూ కూడా, అక్కడ ఏడుపు గోడ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఒక గోడ ఒకటే ఉంది, అక్కడ దేవాలయం నాశనం అయిపోయిందని చెప్పేసి అందరూ వెళ్ళి అక్కడ ఏడ్చి దేవాలయం మళ్ళీ కట్టాలి, దేవుని ఆరాధించాలి అని అందరూ ఏడడం వల్ల ఏడుపు గోడ వచ్చిందంట దాని పేరు. ఇప్పుడు మూడో దేవాలయాన్ని కట్టడానికి చూస్తారంట. మూడో దేవాలయం కట్టబడాలి, బళ్ళు నైవేద్యాలు అర్పించాలి, ప్రాంగణంలో మళ్ళీ బళ్ళు నైవేద్యాలు జరుగుతున్నాయి కదా, అది కట్టే సమయాలు వచ్చేసిందని కూడా మన ప్రకటనలు జరుగుతున్నాయి కదా. యుద్ధాలు వాతావరణం ఎన్ని వచ్చినప్పుడు దేవుని రాకడ వచ్చే ముందు చెప్పాలంటే మూడో దేవాలయం కట్టబడుతుంది, మళ్ళీ బళ్ళు నైవేద్యాలు అర్పించబడతాయి అన్న వివరణలు బైబిల్లో ప్రాకంగాంధంలో కనబడుతుంది. ఇప్పుడు ఏదేమైనా రెండు దేవాలయాలు, ఒకటి దేవాలయాన్ని ఏమో సొలొమోను కట్టించాడు, అది నాశనం చేయబడింది. ఎవరి చేత? బబులోను చేత నాశనం చేయబడింది. తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో తర్వాత కట్టబడింది. తర్వాత అది కూడా నాశనం చేయబడింది.
తర్వాత మనం చూస్తాం మెకబీలు అని వాటి మెకబీలు గురించి అది మనం చూసుకున్నాం కదా. మెకబీలు నాశనం చేసినప్పుడు మనం లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేస్తాం. బుక్ లో ఇంకా వివరంలో చాలా వివరంగా వస్తున్నాం. మెకబీలు, తర్వాత అశ్షూరీలు నాశనం చేసిన దేవాలయాన్ని, దీని కఠినాన్ని అశ్షూరీలు నాశనం చేస్తే తర్వాత మెకబీలు వచ్చి, మెకబీలు అనే ఒక జాతి ఇశ్రాయేలీలో ఒక తెగ ఉండి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి దాన్ని దేవాలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం, దాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ తిరిగి అంటే యెరూషలేముని కట్టుకున్నారు. అక్కడ చెడిపోయిన దేవాలయాన్ని, పూర్తిగా పాడైపోయిన దేవాలయాన్ని గొర్రెని హెరోదు కట్టించడం జరిగింది. ఈ కట్టించిన తర్వాత యేసుప్రభువు వారు కొండ మీద ఉండి ప్రసంగం చేసినప్పుడు, అదే అక్కడ యెరూషలేము దగ్గర ఉండి ఒలీవల కొండ దగ్గర ఉండి చెప్పినప్పుడు ఈ దేవాలయం నాశనం చేయబడుతుంది, రాయి మీద రాయకుండా లేకుండా అయిపోద్దని చెప్పాను కదా. అది క్రీస్తు 70వ సంవత్సరంలో, యేసుప్రభువు తర్వాత 70వ సంవత్సరంలో జరిగినట్టుగా మన చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ దేవాలయం అనేది లేదు. ఇది యెరూషలేము గురించిన క్లుప్త వివరణ. ఏదైనా అర్థం అవ్వకపోతే చెప్పండి. తర్వాత అసలుకి వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకుంటాం. అటు చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మైండ్ పెట్టి ఆలోచించకపోతే మనకు కుదరదు. దీనికే లెసన్లన్నీ కొద్దిగా లింక్ అయి ఉంటాయి కదా, మనం చదివేది కూడా అంతా లింక్ అయి ఉంటాయి. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించుకుంటూ మనం చూడాలి. లెసన్లు మనం చూడవచ్చు ఈ దేవాలయం గురించిన వివరణలు. ఇక్కడ మన మ్యాప్లు ఉన్నాయి కదా. ఒకటి మ్యాప్ ఏమో మోరియా పర్వతం గురించి, అబ్రహాం కాలం గురించి మనం తెలియపరచబడుతుంటే, రెండో మ్యాప్ ఏమో ప్రత్యక్ష గుడారం, అంటే దేవాలయం కట్టక ముందు, పర్మనెంట్ దేవాలయం లేకముందు మోషేకి దేవుడు సెలవిచ్చిన దేవాలయం నమూనా తెరలతో కట్టబడింది. వాళ్ళందరూ కూడా డేరాలతో ఏంటిది అరణ్య ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు డేరాల్లో ఉండేవారు, తెరలతో కట్టిన డేరాల్లో నుండి. అదే నమూనాలో వీళ్ళు కూడా, అంటే అదే తెరలతో, అలాంటి తెరలతోనే ప్రత్యేకించబడిన తెరలు టెంపరీగా ఉన్న దేవాలయం కట్టబడింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని మూవబుల్ అన్నమాట, తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ తెరలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడైతే దేవుడు వేయమన్నాడో మళ్ళీ అక్కడ వేస్తారు అన్నమాట. దాన్ని ఇశ్రాయేల్ ఎక్కడైతే స్టే చేస్తారో ఈ 40 సంవత్సరాలు కూడా అదే పని. దీన్ని ప్రత్యక్ష గుడారం అనేవారు. ప్రత్యక్షపు గుడారం అంటే టెబర్నికల్ చర్చిలో ఉంటాయి కదా, దానికి అదే పేరు. ఈ గుడారాలు కనుక గుడారం ఇది కదిలించే దేవాలయం అన్నమాట. తర్వాత సొలొమోను కాలం వచ్చేటికి మనం మూడో మ్యాప్ చూసుకుంటే, సొలొమోను కాలంలో దేవుడు సొలొమోను చేత పర్మనెంట్ దేవాలయం కట్టించాడు. ఒక చోట ఉండిపోయింది అనమాట దేవాలయం, ఒక చోట ఉండడానికి కట్టించాడు. తర్వాతది జెరుబ్బాబెలు, తర్వాత పాడైపోయిన జెరుబ్బాబెలు కట్టాడు కదా. జెరుబ్బాబెలు కట్టిన తర్వాత ఆ కట్టిన నమూనా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ వచ్చింది అక్కడ దేవాలయం కట్టడంలో. ఇదొక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, దేవాలయం కట్టినప్పుడు ఇలాగా చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో కట్టబడితే దీనికి 3 భాగాలుగా ఉండేది. ఒకటేమో అతి పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం. రెండోదేమో పరిశుద్ధ స్థలం. మూడోదేమో ఆవరణ. ఈ 3 భాగాల కింద ఉండేది అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో తర్వాత మనం లెసన్ చూసుకుంటాం. దేవాలయం కట్టడానికి ఈ ప్రత్యక్ష గుడారం లేకపోతే తర్వాత పర్మనెంట్ దేవాలయం కట్టినప్పుడు కూడా 3 భాగాలు. ఒకటేమో అతి పరిశుద్ధ స్థలం, తర్వాత పరిశుద్ధ స్థలం, ఆవరణంగా ఉండేది అన్నమాట. సొలొమోను కట్టినప్పుడు కూడా ఇలా కట్టేవాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా మందసం ఉండేది. తుమ్మకరతో చేయబడింది,
బంగారంతో తాపడం చేయబడిన, చుట్టుపక్కల వెలుగుల లోపల కూడా బంగారంతో తాపడం చేయబడిన మందసాన్ని ఇక్కడ పెట్టారు. ఇది మెయిన్ స్ట్రక్చర్ పైకి కనబడేది దేవాలయం. పరిశుద్ధ ఇది టెంపరీగా కట్టిన దేవాలయం కూడా ఎలాగుంది, పర్మనెంట్గా కట్టిన దేవాలయం కూడా ఎలాగున్నారు. ఎప్పుడైతే ఈ యెరూషలేముని దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయం బబులోను నాశనం చేస్తారో మొత్తం ఇదంతా కూడా కొలాప్స్ చేస్తారు. మొత్తం ఎక్కడికక్కడ బంగారు ఇటుకలతో కూడా చెక్కించాడు, దేవాలయాన్ని కట్టాడు, ఇటుకలతో తయారు చేస్తారు. అవన్నీ కూడా బంగారం ఉన్నది చేస్తారు, తొడుగులు కూడా చేయించేసి పట్టుకుపోయారు, బబులోను నాశనం చేస్తారు. జెరుబ్బాబెల్ వచ్చిన తర్వాత, ఈ జెరుబ్బాబెల్ నాయకుడు అంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో మనం దేవాలయం కట్టే సందర్భాలను చూస్తాం కదా. కాలం వచ్చిన తర్వాత అన్య జాతులు కూడా ఎక్కువైపోయారు, చుట్టుపక్కల వాళ్ళు అన్యులు కూడా ఎక్కువైపోయారు. కనుక వీళ్ళు అన్యులకి ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని వదిలేశారనమాట. అంటే 2 ఆవరణాలు ఉండేవి అనమాట. ఈ ప్రాంతం చేస్తే ఇదొక ఆవరణం, మళ్ళీ ఒక ఆవరణం, 2 ఆవరణాలు. అంటే రెండో దేవాలయంలో 2 ఆవరణాలు వచ్చాయన్నమాట. మొదటి దేవాలయం ఒకే ఆవరణ ఉంటే రెండో దేవాలయంలో 2 ఆవరణలు వచ్చాయి. ఇంతవరకు చాలు. నెక్స్ట్ లెసన్లో అంటే ఏమేమి ఉన్నాయి, అసలు దేవాలయ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉన్నది అన్న విషయాలు తర్వాత లెసన్లో మనం చూద్దాం. ఇందులో డౌట్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. అది మనం చూసినటువంటి అంటే మ్యాప్ల గురించి క్లుప్తంగా చెప్తున్నాం కదా, వివరణల గురించిన, ఆవరణం గురించిన దీనికి 2 ఆవరణలు ఉన్నాయి. తర్వాత కట్టిన దాంట్లో కింద తర్వాత లెసన్ తర్వాత మ్యాప్లో చూస్తే కనుక గరుడైన హేరోదు కట్టించినప్పుడు ఉన్న ఆలయం మనకు కనబడుతుంది. గరుడైన హేరోదు, ఈ గరుడైన హేరోదు కట్టించినప్పుడు దాని తర్వాత రోమీలు కూడా వాడికి ఒక కోట కట్టుకున్నారు. దానికి ఆంచే దేవాలయానికి వెనక భాగాన్ని పక్కని వాళ్ళు ఈ కోట కూడా కట్టుకున్నారట. రోమీలకి హేరోదు కోట కట్టించుకున్నారు. ఆ కోట కూడా ఉంటుంది. రోమీలు పరిపాలించే కాలంలోనే ఒక కోట ఉంటుంది అన్నమాట. ఆ కోటల గురించి వివరాలు కూడా నెక్స్ట్ పాఠంలో మనం చర్చించుకుందాం. మీ డౌట్స్ ఏమంటే చెప్పచ్చు. అంటే ఓబీసీలో కోట గోడ కట్టించని చెప్పారు కదా, అప్పుడు దాని ముందు కాలం అవుతున్నాడు మీరు ఏంటి ఓబీసీలో పరిపాలించుకుని ఆ రాజ్యాన్ని అక్కడ ఆ దేశాన్ని చుట్టూ గోడ కట్టి ఉంది అని చెప్పారు కదా, అది దాదాపు టైంలో చెప్తున్నా లేదా ముందు నుంచి ఉంది. ముందు నుంచి వాళ్ళు ఓబీసీలో ఉంది కదా. దాన్నే దావీదు హెబ్రోన్లో పరిపాలన చేసేటప్పుడు సౌలు అది చనిపోయిన తర్వాత యెరూషలేముకి రావాలనుకున్నప్పుడు వీళ్ళు అడ్డుకుని మా ప్రాంతంలోకి ఎవడో రాలేడు, మా కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా వద్దు చంపేస్తారన్న నినాదం వచ్చేసింది. ఇప్పుడు అందుకనే మొత్తం కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా చంపించాడంట. అప్పుడు దావీదు చంపించేస్తాడు. అప్పటికే దావీదు వచ్చేటప్పటికే అక్కడ యెరూషలేం అనే ప్రాంతం ఉంది. తన చుట్టూ బోర్డర్స్ కట్టేసి ఉన్నాయి, అన్నీ చేసి ఉన్నాయి. కాకపోతే దేవాలయం మాత్రం కట్టడం దావీదు కుమారుడైన సొలొమోనే, దావీదు ఏర్పాటు చేసిన స్థలంగానే సొలొమోను కట్టించాడు అక్కడ దేవాలయం. స్థలము సామాగ్రి కూడా స్థలము సామాగ్రి అంటే యాక్చువల్ చెప్పాలంటే డైరెక్టర్, మనం దాన్ని దేనికైనా ఒక చెయ్యాలంటే ఒక డైరెక్టర్ నిర్మాత అంటాం కదా, లేకపోతే దానికి అదే చేయడానికి మొత్తం ఇవన్నీ ఇంకా భాష మళ్ళీ మారిపోవడానికి కాదు. కానీ అంటే అది చేసే విధానంలో అక్కడ ప్లానో దావిద్దే, దానికి కావాల్సిన మెటీరియల్ నిర్మాత ఆయనే, ఆ మొత్తం స్కెచ్ గీసిన ఆయనే, చేసిన ఆయన, మొత్తం అన్నీ ఆయనే. ఇంకా సమస్తము సమకూర్చేశాడు. ఎందుకంటే సొలొమోను చిన్నోడు, మళ్ళీ ఇంత దేవుని మందిరం అంటే అతని ఆసక్తి. ఖచ్చితంగా నేను దేవుని మందిరానికి నేను చేయాలి, దేవుని కట్టొద్దన్నాడు, నా కుమారుడు కట్టమన్నాడు, ఓకే. కానీ నా కుమారుడు కట్టమన్నాడు కాబట్టి, నా కుమారుడు చిన్నోడు కాబట్టి అతనికి కావాల్సిందంతా నేను సమకూర్చేస్తానని చెప్పేసి చాలా అది మణుగుల మీద బంగారం అంట ఇచ్చేసాడు. ఆ ఆస్తిలోని కూడా ఇచ్చేసాడు, దేశ ప్రజలను కూడా ప్రేరేపణ కలిగించి ఇచ్చాడు. మన ఈ చూస్తున్నట్లు చూస్తే దినవృత్తాంతాలు కానీ సొలొమోను కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. ఇచ్చాడు.
తర్వాత సొలొమోను కూడా తర్వాత రాజు అయిన తర్వాత కూడా తను కూడా సేకరించాడు. తను కూడా సేకరించి మొత్తానికి చాలా సుందరమైన మందిరాన్ని దేవునికి ఏర్పాటు చేశాడు. అబ్రహాం కూడా ఇస్సాకుని బలి ఇచ్చేదన్న పర్వతం మీద, ఉమ్. ఆ పర్వతం ప్లేస్లోనే ఇది వచ్చిందని మందిరం కూడా. అదే ప్రాంతం అంటే దరిదాపు స్పాట్, కరెక్ట్ స్పాట్ అని చెప్పలేము అది, ఏరియా అదే ఆ ఏరియా మాత్రం అదే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ప్రత్యక్ష కూడా ఇస్రాయల్ కానాన్ దేశం నుంచి అక్కడే వేసాను. ఆ ఇది ఇప్పుడు మోషే గారు ప్రత్యక్ష కూడా కానాన్ దేశంలో వచ్చేదని యోషువ గారు అంటే ప్రాంతం అది షెల్టర్లు వేసేవారు. అంటే 40 సంవత్సరాలు షెల్టర్లు వేసాను. ఈ కానాన్ దేశంలో వచ్చేసిన తర్వాత సమరయ ప్రాంతంలో కూడా వేశారు. అంటే ఇంచుమించు అదన్నా ఉంటది ప్లేస్ పర్వత ఏరియా. మొత్తం మాత్రం దేవాలయం కట్టడానికి ఏర్పాటు చేసింది. అది స్థాపితం అబ్రహాం కాలంలోనే పడింది. అది మన బైబిల్ చెప్పేది ఏంటంటే మానవ బలియాగం అర్పించడానికి, మానవుల పాపాలందరూ బలి అర్పించడానికి మనుష్య బలి అంటే మానవ పాపాలందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు బలి అర్పించే స్థలాన్ని దేవుడు అప్పుడు నిర్ణయించాడు. దానికి సూచనగా అబ్రహాము ఇస్సాకుని అర్పించమన్నాడు. కానీ అర్పించే టైంలోనే దేవుడు ఆపి ఇస్సాకు బదులు జంతువుని అర్పించాడు. అది ఏంటంటే మళ్ళీ షాడో యేసు ప్రభు వారికి నీడగా కనపడుతుంటది. ఈ చివరికాలం ఇప్పుడు ఇదంతా ఎందుకు నేర్చుకుంటాం అంటే ఆ యెరూషలేము దేవాలయం ఉన్న ప్రాంతంలో, అదే ప్రాంతంలో దగ్గర ప్రాంతాల్లోనే కల్వరి కొండ, అదే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపాల గురించి సిలువ యాగంగా బలి అర్పించబడిన ప్రాంతం. ఈ మోరియా ప్రాంతానికి యేసు ప్రభు వారి సిలువకి యెరూషలేముకి లింక్ ఏంటంటే ఈ బుక్ లో మనం అయ్యి నేర్చుకుంటాం ఈ పాఠాలు. దాని గురించి ఇప్పుడు తీసుకురావడం మ్యాటర్ అంతా. ఇప్పుడు అక్కడికి ఆది కాండం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు వచ్చేది ఏంటంటే ఇప్పుడు అదే ప్రాంతంలో మోరియా ప్రాంత ఆ చోటే, ఆ ప్రాంతంలో ఒక చోట్లో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ అర్పించబడ్డాం. ఎందుకంటే మొట్టమొదటి ఆది కాండంలోనే అంటే దేవుడు ప్రత్యేకించాడు స్థలాన్ని. అక్కడేమో ఆది కాండం దగ్గరేమో అర్పించమన్నాడు కానీ అక్కడ స్వీకరించలేదు. ఎందుకంటే ఇస్సాకు ఒకవేళ బలి అర్పించబడినా అది ఎవరికి ఉపయోగం కాదు. కానీ అతని ప్రేమ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి చూస్తాడు అబ్రహాంని. కానీ యేసుక్రీస్తు ప్రభువు అర్పించడంలో ఉంది అసలు. దానికి సూచనగా ముందు చూపించాడు దేవుడు, ఏర్పాటు చేసిన దాన్ని ముందు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు అలాగే అర్పించబడడం ద్వారా మన పాపాల క్షమాపణ, మనందరికీ మానవ కూట అందరికి కూడా మన క్షమాపణ, పవిత్రీకరణ అన్ని కూడా అక్కడి నుంచే కదా జరిగాయి. సెలవులో జరిగిన క్రియల వల్లే జరిగాయి. అందుకని ఇప్పుడు యెరూషలేము గురించి తెలుసుకో. స్టార్టింగ్లో ఉన్నదని లాస్ట్ తీసుకొస్తాను మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.